పారిపోయేనా రాజైతే మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు మారి శిశుబాబులు యజ్ఞమూలనైతే చేయకుండా చేస్తుండ్రు రామ లక్ష్మణులను రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమనే రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని అని అడిగినాడు యమ్మా మునివరుడు యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు అని అడిగినాడు యమ్మా మునివరుడు యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు మునివర్య నీవైతే నా మాట వినవయ్య పసిబాలలు వాళ్ళు ఏమి చెయ్యలేరు రాక్షసుల చంపేంత వీరులు కాదయ్యా రాక్షసుల సంపెంత వీరులు కాదయ్య రాక్షసుల సంపెంత వీరులు కాదయ్య మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను ఇచ్చిన మాటను తప్పుతున్నావాని దశరథ రాజుతో విశ్వామిత్రుడానే మాట తప్పకుండా పంపుము నా వెంట మాట తప్పకుండా పంపుము నా వెంట మాట తప్పకుండా పంపుము నా వెంట రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ సున్నితంగా పెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు వైకుంఠమే లేటి ఆ విష్ణుమూర్తేమో రాక్షసుల సంహరించ రామావతారంతో ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ఆ సంగతి తెలియక దశరథుడు వాళ్ళను పంపలేను అని అన్నాడు అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు విశ్వామిత్రుడైతేను కోపంగా లేసినాడు అప్పుడు ఓయమ్మ ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న విశ్వామిత్రునికి కోపము వచ్చింది దశరథ రాజుతో ఘర్షణ పడ్డాడు మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభు మంచి వాడివి కాదు స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజును స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజు. అరెరెరె కళ్ళెర్ర చేసుకుంటా ఆ మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో కళ్ళెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో దశరథ మహారాజు కులగురువు అయినట్టి వాసిష్ఠుడేమో ఆడిన మాటలు తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వశిష్ఠుడు నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి వంపుమనే వశిష్ఠుడు కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు వశిష్ఠ మునివరుడు దశరథునికి చెప్పే శ్రీహరి అవతారుడైన ఈ రాముడు భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని అవతరించినాడనే విష్ణుమూర్తి భూలోకం మీదనైతే ఓయమ్మ అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు అవతార పురుషుడనే నీ కొడుకైతే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న
తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను మాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు తండ్రి మాట విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతుండ్రు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు అడవికి చేరిరమ్మో రామ లక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు అడవికి చేరిరమ్మో రామలక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో మాయలెన్నో కనబడుతుండే రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో మాయలెన్నో కనబడుతుండే మా దండి రక్కసి దండిగా ఉన్నది తాటకి నేనంటూ కేకలే పెడుతుంది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది మా దండి రాక్షసమ్మో ఆ తాటకి విడువాను మిమ్మంటుంది ఆ రాక్షసి అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగరే మాయమ్మలు పంటి కిందికి కారురా మీరందరూ కమ్మంగా తింటాను రా మిమ్ములను ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న విశ్వామిత్రుడేమో శ్రీరామున్నైతేను విల్లంబు చేబట్టి బాణము వేయుము దండి రాక్షసిని నేల కర్పించుము దండి రాక్షసిని నేల కర్పించుము దండి రాక్షసిని నేల కర్పించుము వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకి నీ గొట్టుమయ్యో శ్రీరామయ్య బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకి నీ కొట్టుమయ్యో శ్రీరామయ్య అప్పుడు శ్రీరాముడు ఏమంట ఉన్నాడు ఇప్పుడే వట్టితి కొత్తగా బాణాన్ని ఆడదాన్ని నేను చంపలేనంటాడు ఆడదాన్ని నేను చంపలేనంటాడు ఆడదాన్ని నేను చంపలేనంటాడు నా తిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్య నాకిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్య పడతిని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు పడతిని కొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు పడతి కాదు రామ పాపము అనకుము మా దండి రక్కసి మనుషుల దింటది బాణమేసి దాన్ని నేల కర్పించుము బాణమేసి దాన్ని నేల కర్పించుము బాణమేసి దాన్ని నేల కర్పించు అరెరెరే అప్పుడు రాముడైతే కోపంతో బాణమే వట్టిండమ్మో ఆ రాముడు అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు కాసుకోమంటున్నాడు ఆ రాముడు తాటకి తోనైతేను శ్రీరాముడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న ధరణి తాటకేమో రామ లక్ష్మణుల కాసుకోమనుకుంట కేకలే వేసింది నరులార మిమ్ముల నములక మింగుతా నరులార మిమ్ముల నములక మింగుత నరులార మిమ్ముల నములక మింగుత సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసమున్నాననే ఆ తాటకి ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి అప్పుడు రాముడు విల్లును చేబట్టి బాణాన్ని గురిపెట్టి కాసుకో తాటకని రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు రివ్వున బాణాన్ని ఇడువనే ఏహే చెరచెర పోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము చెరచెరబోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి కండ్లేమో మూసిందమ్మో ఆ తాటకి
తోలే గూలిందమ్మో ఆ తాటకి కన్నేమో మూసిందమ్మో ఆ తాటకి రామ లక్ష్మణులైతే విశ్వామిత్రుడితోని మునులారా మీరైతే యజ్ఞములు జరుపుండ్రి కావలుంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము మునివరుడు సారేనని అన్నాడు సంతోషపడుకుంటాను ఓయమ్మ అంజన్న చరిత వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ఋషులను విలుసుకొని ఆ మునివరుడు యజ్ఞాలు జరుపవట్టే విశ్వామిత్రుడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న మారుషశుబావులు వచ్చిరి ఆడికి యజ్ఞాల భంగము చేయాలి అనుకొని ఆకాశము నుండి మాయా రూపం దాల్చి ఆకాశము నుండి మాయా రూపం దాల్చి ఆకాశము నుండి మాయా రూపం దాల్చి కేకలే విడుతున్నారు ఓయమ్మ మూతలే విడుతున్నారు వాళ్ళైతేను కేకలే వెళుతున్నారు ఓయమ్మ మూతలే వెళుతున్నారు వాళ్ళైతేను మదమాంసాల తోటేమో ఆ మారుషులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు మద మాంసాలతోటేమో ఆ మనుషులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి విలిసే తమ్ముడ లక్ష్మణ రాక్షసులు వచ్చిండ్రు మారుషు బావులు మాయా రూపంతోని మారిషసు బాబులు మాయా రూపంతోని మారిషసు బాబులు మాయా రూపంతోని బాణాలే వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను బాణాలే వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారు యమ్మ రామలక్ష్మణులు రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారు యమ్మ రామలక్ష్మణులు విశ్వామిత్రుడేమో రామున్నైతే విలిసి ఏమంట ఉన్నాడు రాఘవ మనమైతే ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది రాఘవ బయలుదేరు వెళ్దామంటూ మునివరుడు అన్నాడమ్మో శ్రీరామునితో అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు రామ లక్ష్మణులప్పుడు ముని వెంట బయలుదేరినారమ్మో వాళ్ళైతేను ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న విశ్వామిత్ర ముని రామ లక్ష్మణులు అడవిలో నుంచేలి నడువనే సాగిండ్రు శ్రీరామ పాదము రాయికి తగిలేను శ్రీరామ పాదము రాయికి తగిలేను శ్రీరామ పాదము రాయికి తగిలేను రామ పాదము తలిగి ఆ రాయేమో అహల్యగా మారెను ఓయమ్మ రామ పాదము తలిగి అరాయేమో అహల్యగా మారెను ఓయమ్మ అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను ఆ అడవిలో అహల్య శాపం పోయి ఆమెకి చక్కని స్త్రీ అయ్యేను అడవిలో శ్రీరామచంద్రుడ నీ రాక కోసం ఇన్ని నాలుగ నేను రాయిగా పడి ఉంటి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి నీ కాలు తలగంగా ధన్యురాలనైతి నీ కాలు తలగంగా ధన్యురాలనైతి అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు రామ లక్ష్మణులేమో మునివర్యుని తోటి మిథిలాపురము వైపు చేరవచ్చిరమ్మ అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అదిగో చూడు అచ్చట ఓ శ్రీరామ రాజులేమో ఉన్నారు అన్నాడమ్మా అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ఏమి జరుగుతున్నదో ఓయమ్మ చూసి రమ్మన్నాడమ్మో లక్ష్మణుణ్ణి ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న
దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి, దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి. అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ. అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ. జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ. జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ. విశ్వామిత్రుని చూసి ఆ జనక మహారాజు మునివర్య మీరాక మాకెంతో ధన్యము, కోపమేలా మాపై శాంతించుమన్నాడు. కోపమేలా మాపై శాంతించుమన్నాడు, కోపమేలా మాపై శాంతించుమన్నాడు. నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగెను ఆ జనకుడు. నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగెను ఆ జనకుడు. వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు. వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు. మేము తలపెట్టిన యజ్ఞ కార్యంబులు కాపాడినటువంటి వీరులు వారానే తాటకిని చంపిన వీరులు అన్నాడు. తాటకిని చంపిన వీరులు అన్నాడు, తాటకిని చంపిన వీరులు అన్నాడు. మారు శశుబాబులను ఓయమ్మ మట్టి కర్పించినట్టి వీరులు. అంజన్న చరితమినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. అప్పుడు జనకుడైతే ఓయమ్మ సంతోషం కలిగే నాకు అని అన్నాడు. ముత్యంపేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. కోసల దేశపు దశరథ పుత్రులు శ్రీరామచంద్రుడు కౌశల్య కొడుకానే యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి. యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి, యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి. దండి రాక్షసుల చంపిన వీరులు వీరేనానే ఆ మునివరుడు. దండి రాక్షసుల చంపిన వీరులు వీరేననే ఆ మునివరుడు. రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు. రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు. జనక మహారాజేమో బాలల్ని విలిసిండు సభల కూర్చొమ్మని వారితోటి చెప్పే సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు. సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు, సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు. ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు. ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు. ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే. ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే. ఎవరైనా సరే ఈ ధనుసు విరిచిన వారికైతేనేమో సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు. పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు, పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు. రావణసూరుడు లేసేను ఆ విల్లును లేపలేకపోయెను ఓయమ్మ. అంజన్న చరితమినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. మహామహారాజులంతా ఆ విల్లుని విరువలేకపోయిరి ఆ విల్లుని. ముత్యంపేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. శ్రీరామచంద్రుడు దిగ్గున లేచిండు మునివరుని దీవెన ముందుగా పొందిండు. విల్లును చేబట్టి రెండుగా విరిచిండు. విల్లును చేబట్టి రెండుగా విరిచిండు, విల్లును చేబట్టి రెండుగా విరిచిండు. అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం పడుతుంది. అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం బలబలే సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి. సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి. జనక మహారాజేమో బ్రాహ్మణుల విలిపించి అయోధ్య రాజైన దశరథ మహారాజును శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే. శ్రీరామ తల్లుల శీఘ్రంగా విలిపించే, శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే. ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ. ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ. వేద మంత్రాలైతేను ఓయమ్మ
చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు. వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు. సీతారాములకు కళ్యాణం జరిగేను, ముక్కోటి దేవతల దీవెనలు పొందిరి. శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే, శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే, శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే. కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టబట్టే ఆ రాజైతే, కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టబట్టే ఆ రాజైతే. అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు. అత్తవారి ఇంటికి పంపుకుంట సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు. అంజన్న చరితం వినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. ముత్యంపేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. గుండెలు గుబెల్లుమనే ఆ రాజుకు బండబారి పోయేనా ఆ రాజైతే, గెలుపు వేలుమనే ఆ రాజుకు బండబారిపోయేనా ఆ రాజైతే. మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు. మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు. మారి శిశుబాబులు యజ్ఞములనైతే చేయకుండా చేస్తుండ్రు. రామ లక్ష్మణులను రాక్షసుల అక్కడ తెచ్చ నా వెంట పంపుమనే, రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని, రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని అని అడిగినాడు యమ్మ మునివరుడు. యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు. అని అడిగినాడు యమ్మ మునివరుడు. యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు. రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు. రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు. మునివర్య నీవైతే నా మాట వినవయ్య, పసిబాలలు వాళ్ళు ఏమీ చెయ్యలేరు. రాక్షసుల చంపేంత వీరులు కాదయ్యా, రాక్షసుల సంపెంత వీరులు కాదయ్యా, రాక్షసుల సంపెంత వీరులు కాదయ్యా. మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన. మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన. దండి దండి రాక్షసులు ఉండేనయ్య, రామ లక్ష్మణులను పంపలేను. దండి దండి రాక్షసులు ఉండేనయ్య, రామ లక్ష్మణులను పంపలేను. ఇచ్చిన మాటను తప్పుతున్నావాని దశరథ రాజుతో విశ్వామిత్రుడానే మాట తప్పకుండా పంపుము నా వెంట. మాట తప్పకుండా పంపుము నా వెంట, మాట తప్పకుండా పంపుము నా వెంట. రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ. రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ. సున్నితంగా పెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు. సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు. వైకుంఠమే లేటి ఆ విష్ణుమూర్తేమో రాక్షసుల సంహరించ రామావతారంతో ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు. ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు, ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు. ఆ సంగతి తెలియక ఆ దశరథుడు వాళ్ళను పంపలేను అని అన్నాడు. అంజన్న చరితం వినరే ఓయమ్మలు, మారుతి మైమలు గనరే మాయమ్మలు. విశ్వామిత్రుడైతేను కోపంగా లేసినాడు అప్పుడు ఓయమ్మ. ముత్యంపేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. విశ్వామిత్రునికి కోపము వచ్చింది. దశరథ రాజుతో ఘర్షణ పడ్డాడు. మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు, మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు, మాట తప్పిన ప్రభువు మంచి
మంచివాడివి కాదు. స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు, కఠినాత్ముడావా నేను ఆ రాజును. స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు, కఠినాత్ముడావా నేను ఆ రాజును. అరెరెరె కళ్ళెర్ర చేసుకుంటా ఆ మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో. కళ్ళెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో. దశరథ మహారాజు కులగురువు అయినట్టి వాసిష్ఠుడేమో ఆడిన మాటలు తప్పుట తగదాని దశరథునికి చెప్పే. తప్పుట తగదాని దశరథునికి చెప్పే, తప్పుట తగదాని దశరథునికి చెప్పే. నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వశిష్ఠుడు. నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి వంపుమనే వశిష్ఠుడు. కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు. కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు. వశిష్ఠ మునివరుడు దశరథునికి చెప్పే, శ్రీహరి అవతారుడైన ఈ రాముడు భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని. భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని, భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని. అవతరించినాడనే విష్ణుమూర్తి భూలోకం మీదనైతే ఓయమ్మ. అంజన్న చరితం వినరే ఓయమ్మలు, మారుతి మైమలు కనరే మాయమ్మలు. అవతార పురుషుడనే నీ కొడుకైతే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు. ముత్యం పేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. బాధతో దశరథుడు కొడుకులను పిలిచి విశ్వామిత్రుల వెంట పోయి రమ్మన్నాడు. యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే. యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే, యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే. గురుమాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను. మాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను. నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు. నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు. తండ్రి మాట విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతుండ్రు. మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు. మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు, మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు. అడవికి చేరి రమ్ము రామ లక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు. అడవికి చేరి రమ్ము రామలక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు. రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే, అడవిలో మాయలెన్నో కనబడుతుండే. రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే, అడవిలో మాయలెన్నో కనబడుతుండే. మా దండి రక్కసి దండిగా ఉన్నది, తాటకి నేనంటూ కేకలే పెడుతుంది. అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది, అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది. మా దండి రాక్షసమ్ము ఆ తాటకి విడువాను మిమ్మంటుంది ఆ రాక్షసి. అంజన్న చరితమినరే ఓయమ్మలు, మారుతి మైమలు కనరే మాయమ్మలు. పంటి కిందికి కారురా మీరందరూ, కమ్మంగా తింటాను రా మిమ్ములను. ముత్యం పేట ముందున్న మా అంజన్న, కొండగట్టు పైన మా అంజన్న. విశ్వామిత్రుడేమో శ్రీరామునైతేను విల్లంబు చేబట్టి బాణము వేయుము. దండి రాక్షసిని నేల కర్పించుము. దండి రాక్షసిని నేల కర్పించుము, దండి రాక్షసిని నేల కర్పించుము. వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య, రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య. వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య, రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య. బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య, తాటకి నీ గొట్టుమయ్యో శ్రీరామయ్య. బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య, తాటకిని కొట్టుమయ్యో శ్రీరామయ్య. అప్పుడు శ్రీరాముడు ఏమంట ఉన్నాడు, ఇప్పుడే వట్టితి కొత్తగా బాణాన్ని, ఆడదాన్ని నేను చంపలేనంటాడు. ఆడదాన్ని నేను చంపలేనంటాడు, ఆడదాన్ని నేను చంపలేనంటాడు. నాతిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్యా. నాతిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్య. పడతిని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు. పడతిని కొట్టితేను
పాపము అంటుకుంటదానే ఆ రాముడు. పడతి కాదు రామ పాపము అనకుము మాదండి రక్కసి మనుషుల దింటది బాణమేసి దాన్ని నేల కర్పించుము. బాణమేసి దాన్ని నేల కర్పించుము. బాణమేసి దాన్ని నేల కర్పించుము. అరెరెరే అప్పుడు రాముడైతే కోపంతో బాణమే వట్టిండము ఆ రాముడు. అంజన్న చరిత వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. కాసుకోమంటున్నాడు ఆ రాముడు తాటకి తోనైతేను శ్రీరాముడు. ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న. ధరణి తాటకేమో రామ లక్ష్మణుల కాసుకోమనుకుంట కేకలే వేసింది నరులార మిమ్ముల నములక మింగుతా. నరులార మిమ్ముల నములక మింగుత. నరులార మిమ్ముల నములక మింగుత. సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి. సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసమున్నాననే ఆ తాటకి. ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి. ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి. అప్పుడు రాముడు విల్లును చేబట్టి బాణాన్ని గురిపెట్టి కాసుకో తాటకని రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు. రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు. రివ్వున బాణాన్ని ఇడువనే ఏహే చెరచెర పోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము. చెరచెరబోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము. గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి కన్లేమో మూసిందమ్మో ఆ తాటకి. తోలే గూలిందమ్మో ఆ తాటకి కన్లేమో మూసిందమ్మో ఆ తాటకి. రామ లక్ష్మణులైతే విశ్వామిత్రుడితోని మునులార మీరైతే యజ్ఞములు జరుపుండ్రి కావలుంటాం మేము కార్యంబు కానిమ్ము. కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము. కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము. మునివరుడు సరేనని అన్నాడు సంతోషపడుకుంటాను ఓయమ్మ. అంజన్న చరిత వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. ఋషులను విలుసుకొని ఆ మునివరుడు యజ్ఞాలు జరపబట్టే విశ్వామిత్రుడు. ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న. మారు శశుబాబులు వచ్చిరి ఆడికి యజ్ఞాల భంగము చేయాలి అనుకొని ఆకాశము నుండి మాయా రూపం దాల్చి. ఆకాశము నుండి మాయా రూపం దాల్చి. ఆకాశము నుండి మాయా రూపం దాల్చి. కేకలే విడుతున్నారు ఓయమ్మ మూతలే విడుతున్నారు వాళ్ళైతేను. కేకలే వెడుతున్నారు ఓయమ్మ మోతలే వెడుతున్నారు వాళ్ళైతేను. మదమాంసాల తోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు. మదమాంసాలతోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు. అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి విలిసే తమ్ముడ లక్ష్మణ రాక్షసులు వచ్చిండ్రు మారు శశుబాబులు మాయా రూపంతోని. మారి శశుబాబులు మాయా రూపంతోని. మారి శశుబాబులు మాయా రూపంతోని. బాణాలే వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను. బాణాలే వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను. రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామలక్ష్మణులు. రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామలక్ష్మణులు. విశ్వామిత్రుడేమో రామున్నైతే విలిసి ఏమంట ఉన్నాడు రాఘవ మనమైతే ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది. ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది. ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది. రాఘవ బయలుదేరు వెళ్దామంటూ మునివరుడు అన్నాడమ్మో శ్రీరామునితో. అంజన్న చరిత వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు. రామ లక్ష్మణులప్పుడు ముని వెంట బయలుదేరినారమ్మో వాళ్ళైతేను. ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న.
ఓయమ్మ అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను అడవిలో శ్రీరామచంద్రుడ నీ రాక కోసమై ఇన్ని నాలుగా నేను రాయిగా పడి ఉంటి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు రామ లక్ష్మణులేమో మునివర్యుని తోటి మిథిలాపురము వైపు చేరవచ్చిరమ్మ అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అదిగో చూడు అచ్చట ఓ శ్రీరామ రాజులేమో ఉన్నారు అన్నాడమ్మా అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు ఏమి జరుగుతున్నదో ఓయమ్మ చూసి రమ్మన్నాడమ్మో లక్ష్మణుణ్ణి ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న అప్పుడు లక్ష్మణుడు అచ్చటికి వెళ్ళేను సీతమ్మ స్వయంవరం జరుగుతూ ఉందానే దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ విశ్వామిత్రుని చూసి ఆ జనక మహారాజు మునివర్య మీరాక మాకెంతో ధన్యము కోపమేలా మాపై శాంతించుమన్నాడు కోపమేలా మాపై శాంతించుమన్నాడు కోపమేలా మాపై శాంతించుమన్నాడు నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగేను ఆ జనకుడు నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగేను ఆ జనకుడు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు మేము తలపెట్టిన యజ్ఞ కార్యంబులు కాపాడినటువంటి వీరులు వారానే తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు మారు శశుబాబులను ఓయమ్మ మట్టి కర్పించినట్టి వీరులు అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు అప్పుడు జనకుడైతే ఓయమ్మ సంతోషం కలిగే నాకు అని అన్నాడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న కోసల దేశపు దశరథ పుత్రులు శ్రీరామచంద్రుడు కౌశల్య కొడుకానే యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి దండి రాక్షసులా చంపిన వీరులు వీరేనానే ఆ మునివరుడు దండి రాక్షసుల చంపిన వీరులు వీరేననే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులనే ఆ మునివరుడు జనక మహారాజేమో బాలల్ని విలిసిండు సభల కూర్చొమ్మని వారితోటి చెప్పే సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ఎవరైనా సరే ఈ ధనసు విరిచిన వారికైతేనేమో సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు
ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు మహామహారాజులంతా విల్లుని విరువలేకపోయిరి ఆ విల్లుని ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న శ్రీరామచంద్రుడు దిగ్గున లేచిండు మునివరుని దీవెన ముందుగా పొందిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం పడుతుంది అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం బలగాలే సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి జనక మహారాజేమో బ్రాహ్మణుల విలిపించి అయోధ్య రాజైన దశరథ మహారాజును శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరామ తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు సీతారాములకు కళ్యాణం జరిగేను ముక్కోటి దేవతల దీవెనలు పొందిరి శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టబట్టే ఆ రాజైతే కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టబట్టే ఆ రాజైతే అత్తవారి ఇంటికి పంపుకుంటా సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు అత్తవారి ఇంటికి పంపుకుంటా సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న గుండెలు గుబెల్లుమనే ఆ రాజుకు బండబారి పోయేనా ఆ రాజైతే గెలుపు వేళ్ళుమనే ఆ రాజుకు బండబారిపోయేనా ఆ రాజైతే మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు మాట పెగులకుండను ఆ రాజైతే మౌనంగా చూస్తున్నాడు ఆ దశరథుడు మారి శిశుబాబులు యజ్ఞములనైతే చేయకుండా చేస్తుండ్రు రామ లక్ష్మణులను రాక్షసుల అక్కడ తెచ్చ నా వెంట పంపుమనే రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని రాక్షసుల కడ తెచ్చ నా వెంట పంపుమని అని అడిగినాడు యమ్మ మునివరుడు యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు అని అడిగినాడు యమ్మ మునివరుడు యజ్ఞాలు జరిపించమా అని అన్నాడు రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు రాక్షసుల సంహరించా శ్రీరామ లక్ష్మణులకే సాధ్యమా అని అన్నాడు మునివర్య నీవైతే నా మాట వినవయ్య పసిబాలలు వాళ్ళు ఏమీ చెయ్యలేరు రాక్షసుల చంపేంత వీరులు కాదయ్యా రాక్షసుల సంపెంత వీరులు కాదయ్య రాక్షసుల సంపెంత వీరులు కాదయ్య మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన మాయ రాక్షసులను సంహరించ ఎవ్వరి తరము కాదు భూలోకాన దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను దండి దండి రాక్షసులు ఉండేనయ్య రామ లక్ష్మణులను పంపలేను ఇచ్చిన మాటను తప్పుతున్నావాని దశరథ రాజుతో విశ్వామిత్రుడానే మాట తప్పకుండా పంప
తప్పకుండా పంపుము నా వెంట మాట తప్పకుండా పంపుము నా వెంట రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ రామ లక్ష్మణులైతే ఇల్లిడిసి ఎక్కడికి వెళ్ళలేదు ఓయమ్మ సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు సున్నితంగా వెరిగిరి వాళ్ళైతే నేనొస్తానన్నాడమ్మో ఆ దశరథుడు వైకుంఠమే లేటి ఆ విష్ణుమూర్తేమో రాక్షసుల సంహరించ రామావతారంతో ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ధర్మాన్ని కాపాడ భూలోకమొచ్చిండు ఆ సంగతి తెలియక దశరథుడు వాళ్ళను పంపలేను అని అన్నాడు అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు కనరే మాయమ్మలు విశ్వామిత్రుడైతేను కోపంగా లేసినాడు అప్పుడు ఓయమ్మ ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న విశ్వామిత్రునికి కోపము వచ్చింది దశరథ రాజుతో ఘర్షణ పడ్డాడు మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు మాట తప్పిన ప్రభువు మంచి వాడివి కాదు స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజును స్వార్థపరుడావా నేను ఆ మునివరుడు కఠినాత్ముడావా నేను ఆ రాజు. అరెరెరె కళ్ళెర్ర చేసుకుంటా ఆ మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో కళ్ళెర్ర చేసుకుంటా మునివరుడు కోపంతో అన్నాడమ్మో ఆ రాజుతో దశరథ మహారాజు కులగురువు అయినట్టి వాసిష్ఠుడేమో ఆడిన మాటలు తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే తప్పుట తగదాని దశరథునికి చెప్పే నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి పంపుమనే వాసిష్ఠుడు నీ కుమారులనేమో విశ్వామిత్రుని వెంబడి వంపుమనే వశిష్ఠుడు కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు కులగురువు మాట మీద రాజైతే కొడుకుల్ని వంపబట్టే ఆ దశరథుడు వశిష్ఠ మునివరుడు దశరథునికి చెప్పే శ్రీహరి అవతారుడైన ఈ రాముడు భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని భక్తి శ్రద్ధలన్నీ తక్కువైనాయని అవతరించినాడనే విష్ణుమూర్తి భూలోకం మీదనైతే ఓయమ్మ అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు కనరే మాయమ్మలు అవతార పురుషుడనే నీ కొడుకైతే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న బాధతో దశరథుడు కొడుకులను పిలిచి విశ్వామిత్రుల వెంట పోయి రమ్మన్నాడు యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే యజ్ఞాన్ని కాపాడి విజయులై రమ్మానే గురుమాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను మాట తప్పలేక నీ వెంటను నేనైతే పంపుతున్నా నా కొడుకులను నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు నీ కార్యమైనంకను నా కొడుకులను తోలుకొని రమ్మన్నాడు ఆ దశరథుడు తండ్రి మాట విన్న రామ లక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బయలుదేరుతుండ్రు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు మునివరులు తోలుకొని వెళ్ళుతనే ఉన్నారు అడవికి చేరి రమ్ము రామ లక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు అడవికి చేరి రమ్ము రామలక్ష్మణులు నడువ సాగుతున్నారు ఆ బాలలు రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో మాయలెన్నో కనబడుతుండే రాక్షసుల శబ్దాలేమో వినబడుతుండే అడవిలో మాయలెన్నో కనబడుతుండే మా దండి రక్కసి దండిగా ఉన్నది తాటకి నేనంటూ కేకలే పెడుతుంది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది అడవిలో వాళ్లకు అడ్డము వచ్చింది మా దండి రాక్షసమ్ము ఆ తాటకి విడువాను మిమ్మంటుంది ఆ రాక్షసి అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు కనరే మాయమ్మలు పంటి కిందికి కారురా మీరందరూ కమ్మంగా
విశ్వామిత్రుడేమో శ్రీరామున్నైతేను విల్లంబు చేబట్టి బాణము వేయుము దండి రాక్షసిని నేల కర్పించుము దండి రాక్షసిని నేల కర్పించుము దండి రాక్షసిని నేల కర్పించుము వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య వచ్చే వచ్చే మీదికి ఓ రామయ్య రానే వచ్చే రాక్షసి శ్రీరామయ్య బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకి నీ గొట్టుమయ్యో శ్రీరామయ్య బాణమే వట్టుమయ్యో ఓ రామయ్య తాటకిని కొట్టుమయ్యో శ్రీరామయ్య అప్పుడు శ్రీరాముడు ఏమంట ఉన్నాడు ఇప్పుడే వట్టితి కొత్తగా బాణాన్ని ఆడదాన్ని నేను చంపలేనంటాడు ఆడదాన్ని నేను చంపలేనంటాడు ఆడదాన్ని నేను చంపలేనంటాడు నాతిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్య నాతిని చంపుటకు నా మనసు ఒప్పుకుంటా లేదయ్యో ఓ మునివర్య పడతిని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు పడతిని గొట్టితేను ఆ పాపము అంటుకుంటాదానే ఆ రాముడు పడతి కాదు రామ పాపము అనకుము మా దండి రక్కసి మనుషుల దింటది బాణమేసి దాన్ని నేల కర్పించుము బాణమేసి దాన్ని నేల కర్పించుము బాణమేసి దాన్ని నేల కర్పించు అరెరెరే అప్పుడు రాముడైతే కోపంతో బాణమే వట్టిండమ్మో ఆ రాముడు అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు కాసుకోమంటున్నాడు ఆ రాముడు తాటకి తోనైతేను శ్రీరాముడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న ధరణి తాటకేమో రామ లక్ష్మణుల కాసుకోమనుకుంట కేకలే వేసింది నరులార మిమ్ముల నములక మింగుతా నరులార మిమ్ముల నములక మింగుత నరులార మిమ్ముల నములక మింగుత సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసం ఉన్నాననే ఆ తాటకి సరి అయిన తిండి లేక ఇన్ని నాళ్ళు ఉపవాసమున్నాననే ఆ తాటకి ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి ఇప్పుడే మిమ్ములను నేనైతేను కమ్మంగా తింటాననే ఆ తాటకి అప్పుడు రాముడు విల్లును చేబట్టి బాణాన్ని గురిపెట్టి కాసుకో తాటకని రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు రివ్వున బాణాన్ని ఇడువనే ఇడిసిండు రివ్వున బాణాన్ని ఇడువనే ఏహే చెరచెర పోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము చెరచెరబోయేనమ్మో ఆ బాణము తాటకి తగిలేనమ్మో ఆ బాణము గుట్టోలే గూలిందమ్మో ఆ తాటకి కండ్లేమో మూసిందమ్మో ఆ తాటకి తోలే గూలిందమ్మో ఆ తాటకి కళ్ళేమో మూసిందమ్మో ఆ తాటకి రామ లక్ష్మణులైతే విశ్వామిత్రుడితోని మునులార మీరైతే యజ్ఞములు జరుపుండ్రి కావలుంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము కావాలంటాం మేము కార్యంబు కానిమ్ము మునివరుడు సరేనని అన్నాడు సంతోషపడుకుంటాను ఓయమ్మ అంజన్న చరితమినరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు ఋషులను విలుసుకొని ఆ మునివరుడు యజ్ఞాలు జరపబట్టే విశ్వామిత్రుడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న మారు శశుబాబులు వచ్చిరి ఆడికి యజ్ఞాల భంగము చేయాలి అనుకొని ఆకాశము నుండి మాయా రూపం దాల్చి ఆకాశము నుండి మాయా రూపం దాల్చి ఆకాశము నుండి మాయా రూపం దాల్చి కేకలే విడుతున్నారు ఓయమ్మ మూతలే విడుతున్నారు వాళ్ళైతేను కేకలే వెడుతున్నారు ఓయమ్మ మూతలే వెడుతున్నారు వాళ్ళైతేను మదమాంసాల తోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు మదమాంసాలతోటేమో ఆ మహర్షులు రక్తాలే పోతున్నారు ఆ రాక్షసులు అప్పుడు రాముడు లక్ష్మణుణ్ణి విలిసే తమ్ముడ లక్ష్మణ రాక్షసులు వచ్చిండ్రు మారు శశుబాబులు మాయా రూపంతోని మారి శశుబాబులు మాయా రూపంతోని మారి శశుబాబులు మాయా రూపంతోని బాణాలే వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను బాణ
వేస్తున్నారు రామలక్ష్మణులు బంధించి వేసినారు రాక్షసులను రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామలక్ష్మణులు రాక్షసుల బారి నుండి మునులను కాపాడినారోయమ్మ రామలక్ష్మణులు విశ్వామిత్రుడేమో రామున్నైతే విలిసి ఏమంట ఉన్నాడు రాఘవ మనమైతే ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది ఇక్కడికి దగ్గర మిథులాపురం ఉన్నది రాఘవ బయలుదేరు వెళ్దామంటూ మునివరుడు అన్నాడమ్మో శ్రీరామునితో అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు కనరే మాయమ్మలు రామ లక్ష్మణులప్పుడు ముని వెంట బయలుదేరినారమ్మో వాళ్ళైతేను ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న విశ్వామిత్ర ముని రామ లక్ష్మణులు అడవిలో నుంచేలి నడువనే సాగిండ్రు శ్రీరామ పాదము రాయికి తగిలేను శ్రీరామ పాదము రాయికి తగిలేను శ్రీరామ పాదము రాయికి తగిలేను రామ పాదము తలిగి ఆ రాయేమో అహల్యగా మారెను ఓయమ్మ రామ పాదము తలిగి అరాయేమో అహల్యగా మారెను ఓయమ్మ అహల్య శాపం పోయి ఆమైతే చక్కని స్త్రీ అయ్యేను ఆ అడవిలో అహల్య శాపం పోయి ఆమెకి చక్కని స్త్రీ అయ్యేను అడవిలో శ్రీరామచంద్రుడ నీ రాక కోసం ఇన్ని నాలుగా నేను రాయిగా పడి ఉంటి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి నీ కాలు తలుగంగా ధన్యురాలనైతి అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో అప్పుడు శ్రీరాముడు అహల్యను దీవించి పంపిండమ్మో తన భర్తతో ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు ముని దంపతులైతేను శ్రీరామునికి మొక్కి వెళ్ళినారమ్మో ఆ దంపతులు రామ లక్ష్మణులేమో మునివర్యుని తోటి మిథిలాపురము వైపు చేరవచ్చిరమ్మ అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అప్పుడు వారేమో ఏమంట ఉన్నారు అదిగో చూడు అచ్చట ఓ శ్రీరామ రాజులేమో ఉన్నారు అన్నాడమ్మా అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు కనరే మాయమ్మలు ఏమి జరుగుతున్నదో ఓయమ్మ చూసి రమ్మన్నాడమ్మో లక్ష్మణుణ్ణి ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న అప్పుడు లక్ష్మణుడు అచ్చటికి వెళ్ళేను సీతమ్మ స్వయంవరం జరుగుతూ ఉందానే దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి దేశ దేశాల నుంచి రాజులే వచ్చిరి అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ అప్పుడు విశ్వామిత్రుడు ఓయమ్మ కోపంతో బయలుదేరే ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ జనకుని ఇంటికైతే వాళ్ళేమో చేరనే వచ్చినారు ఓయమ్మ విశ్వామిత్రుని చూసి ఆ జనక మహారాజు మునివర్య మీరాక మాకెంతో ధన్యము కోపమేలా మాపై శాంతించుమన్నాడు కోపమేలా మాపై శాంతించుమన్నాడు కోపమేలా మాపై శాంతించుమన్నాడు నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగెను ఆ జనకుడు నీతోని వచ్చినట్టి ఆ బాలురు ఎవ్వరాని అడిగేను ఆ జనకుడు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు వాళ్ళ గురించి మాకు వివరాలు తెలుపమని అన్నాడు ఆ రాజు మేము తలపెట్టిన యజ్ఞ కార్యంబులు కాపాడినటువంటి వీరులు వారానే తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు తాటకిని చంపిన వీరులు అన్నాడు మారు శశుబాబులను ఓయమ్మ మట్టి కర్పించినట్టి వీరులు అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు అప్పుడు జనకుడైతే ఓయమ్మ సంతోషం కలిగే నాకు అని అన్నాడు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండ గట్టు పైన మా అంజన్న
దేశపు దశరథ పుత్రులు శ్రీరామచంద్రుడు కౌసల్య కొడుకానే యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి యజ్ఞము కాపాడ నాతోటి వచ్చిరి దండి రాక్షసులా చంపిన వీరులు వీరేనానే ఆ మునివరుడు దండి రాక్షసులా చంపిన వీరులు వీరేననే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు రామ లక్ష్మణులంటే ఓయమ్మ చాలా బలవంతులానే ఆ మునివరుడు జనక మహారాజేమో బాలల్ని విలిసిండు సభల కూర్చొమ్మని వారితోటి చెప్పే సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు సీత స్వయంవరమాని రాజులకు చెప్పిండు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ఆ సభ ప్రజల మధ్య జనకుడు ఏమని చెప్పుతుండో ఆ రాజులకు ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ముద్దుల నా బిడ్డ సీతమ్మది స్వయంవరమాని చెప్పే ఆ రాజైతే ఎవరైనా సరే ఈ ధనసు విరిచిన వారికైతేనేమో సీతాదేవినిచ్చి పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు పెళ్లి చేస్తానని అన్నాడు ఆ రాజు రావణ సూర్యుడు లేసేను ఆ విల్లును లేపలేకపోయెను ఓయమ్మ అంజన్న చైతన్యరే ఓయమ్మలు మారుతి మైమలుగనరే మాయమ్మలు మహామహారాజులంతా ఆ విల్లుని విరువలేకపోయిరి ఆ విల్లుని ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా అంజన్న శ్రీరామచంద్రుడు దిగ్గున లేచిండు మునివరుని దీవెన ముందుగా పొందిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు విల్లును చేబట్టి రెండుగా విరిచిండు అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం పడుతుంది అప్పుడు సీతాదేవి ఓయమ్మ పట్టలేని సంతోషం బలగాలే సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి సభలోని రాజులంతా ఓయమ్మ చప్పట్లే కొట్టిరమ్మో శ్రీరామునికి జనక మహారాజేమో బ్రాహ్మణుల విలిపించి అయోధ్య రాజైన దశరథ మహారాజును శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరామ తల్లుల శీఘ్రంగా విలిపించే శ్రీరాముని తల్లుల శీఘ్రంగా విలిపించే ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ ఆ నిండు సభ ముందర ఓయమ్మ రాజాది రాజుల ముందు ఓయమ్మ వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు వేద మంత్రాలైతేను ఓయమ్మ చదువుతా ఉన్నారమ్మో ఆ బ్రాహ్మణులు సీతారాములకు కళ్యాణం జరిగేను ముక్కోటి దేవతల దీవెనలు పొందిరి శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే శ్రీరామచంద్రుడు కళ్యాణ రాముడాయే కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు వెట్టవట్టే ఆ రాజైతే కన్న కడుపు తీపితో ఆ జనకుడు కన్నీళ్లు పెట్టబట్టే ఆ రాజైతే అత్తవారి ఇంటికి పంపుకుంటా సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు అత్తవారి ఇంటికి పంపుకుంటా సల్లంగా సాధుకొమ్మా అని అన్నాడు అంజన్న చరితం వినరే ఓయమ్మలు మారుతి మైమలు గనరే మాయమ్మలు ముత్యంపేట ముందున్న మా అంజన్న కొండగట్టు పైన మా